చేసినటువంటి పాపాలు గతములో పరిపాలించినటువంటి నాయకులు రాష్ట్రాన్ని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ప్రతి గ్రామంలోనూ కూడా కక్ష సాధింపు చర్యలకు పోయాడు. ఈ రోజు స్వచ్ఛంగా ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఈ రోజు మా గురించి, మా ప్రభుత్వం గురించి, మా గురించి చెప్తా ఉంటే ఈ రోజు మాకు కూడా సంతోషంగా ఉంది. ఇది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు, అభివృద్ధి చేసే ప్రభుత్వం. మా నాయకుడు కూడా అభివృద్ధి కోసమే చేస్తారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా వదిలిపెట్టాం. మళ్ళీ అది కూడా చెప్తా ఉన్నాం. గతంలో చాలా మంది కూడా తప్పులు చేశారు, కక్ష సాధింపు చర్యలకు పోయారు. అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా కూడా వారి మీద చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. వ్యక్తుల మీద కాదు, ప్రభుత్వం ఎవరి మీద ఉందో వారి మీద కూడా తీసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన గ్రామాన్ని కూడా రాబోయే కాలంలో పార్టీలకు సంబంధం లేదు, గ్రామాల అభివృద్ధికి మీరు తోడ్పాటు పడండి. అదేవిధంగా గ్రామాన్ని ఏ విధంగా ఉంచుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలని చెప్పి మన కలెక్టర్ గారు కూడా చెప్పారు. మనమే చూస్తున్నాం, మన ఇంట్లో కష్టమంతా తీసుకొచ్చి కాలువలు వేస్తాం. ఆ కాలువలు ఎవరైతే అని పక్కన ఎక్కడో చోట తొట్టి ఉంటుంది, ఆ పక్కన ఇంకొక చోటన వేస్తే పోతుంది. అంటే మన ఇంటిని శుభ్రం చేసుకుంటూ మన ముందర ఉన్నటువంటి కాలువలు చేసుకోకపోతే శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల ఆ నష్టం మనకే. అక్కడ దోమలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు అవుతాయి. ఈరోజు కలెక్టర్ గారు కూడా దాని మీద సవిరంగా మీకు అందరికీ కూడా తెలియంది కాదు, మా ఆడపడుచులకు అందరికీ. ఈరోజు మీరందరూ కూడా ఇంతకుముందు ఏ విధంగా ఉందో తెలియదు. ఈ యొక్క దశాబ్దం ఇప్పుడు మధ్యకాలంలో ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటిని శుభ్రంగా పెట్టుకోవాలి, మా పిల్లలు శుభ్రంగా ఉండాలి. అదే కాకుండా చుట్టుపక్కల శుభ్రంగా ఎప్పుడైతే ఉంచుకుంటామో ఆ పరిశుభ్రంగా ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఆహ్లాదకరంగా కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో ఇంకా అనేకమైన సమస్యలు ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క గ్రామ సమస్యలు, గుణదిత్తి గ్రామానికి సంబంధించిన సమస్యలు నాకు కొత్తవి కాదు. ఇవి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నా దగ్గర డైరీలు అన్ని రాసుకున్నాను. గత 14 నుంచి 15 వరకు కూడా 1,50,00,000 రూపాయలు పెట్టి దాదాపుగా ఈ యొక్క గ్రామానికి నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాదాపు 10 సార్లకు పైన వచ్చిపోయాను.